మనకందరికి బాగా తెలుసు. ఏంది? మనమంతా కూడా ప్రభువు నమ్మినాము కాబట్టి బాప్తిజం తీసుకున్నాము గనుక ఏం చేయాలి? మనము ఆయన శరీరంలోను రక్తంలోనూ పాలు పొందాలి. కానీ ఇచ్చిన లేఖన భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి దయించి కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. పాతదైన ఆ పులిపిండిని ఏం చేయమంటున్నాడు? తీసి పారవేయాలి. ఎలా ఉంటుంది అది? చూద్దాం అన్నమాట. నెక్స్ట్ వర్డ్ 8. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరించాలి. నేను అందరు దాంతోనే ఆచరించారు అనుకుంటా 25వ తేదీ. కాబట్టి ఆలోచించాలి. పాతదైన పులిపిండి ఏంటిది? అది పాతదైన పులిపిండి. చూద్దాం తిమోతి పత్రిక తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. పూర్వము దూషకుడను హింసకుడను హానికుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక విశ్వాసం వలన చేసితిని కనుక తెలియక చేశాను. పూర్వము హింసకుడను హానికుడను దూషకుడను పనికి రాని వాణి అయినా పూర్వము ప్రభుని ఎరిగిన తర్వాత, ప్రభుని గుర్తించిన తర్వాత, ప్రభుని అంగీకరించిన తర్వాత, ప్రభుని హృదయంలో చేర్చుకున్న తర్వాత, ప్రభు నామములో బాప్తిసం పొందిన తర్వాత వాటన్నిటిని ఏం చేశాను? నేను విడిచిపెట్టేశాను. వాటిని విడిచిపెట్టాను. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ అంటున్నాడు పాతదైన పులిపిండిని అంటే ఆ అలవాట్లు, ఆ తలంపులు, ఆ ఆలోచనలు, ఆ పూర్వం చేసినటివి, ఆ పాతకాలంలో మనం అనుకున్నటువంటివి వాటిని మరలా నువ్వు జ్ఞాపకం చేసుకొనక, వాటిని మరలా అనుభవించక, వాటిని మళ్ళీ నీ హృదయంలో చేర్చుకొనక, మళ్ళీ పాత అలవాటు రాకుండా. ఆ రోజు నేను తాగుడు వదిలేసినాను, ఎందుకో పిచ్చి తాగితే బాగుంటుంది, ఎట్లుంటుంది అది? మళ్ళీ పాత జీవితమే. ఇక భయంకరమైనటువంటి పరిస్థితులన్నీ ఉన్నాయి, మనకన్నీ అర్థమవుతాయి. కాబట్టి మళ్ళీ ఆ పాత జీవితానికి మనము వెళ్ళనక్కర్లే. పాత అలవాటు మనకి రాకూడదు. పాత అలవాట్లు ఏమున్నాయి మనకు? మనలో ఎంతో కపటం, ఎంతో అసూయ, ఎంతో జలసి, అన్ని గతంలో అవి ఇప్పుడు మనకు రాకూడదు. అందుకే ఆ పాత పులిపిండిని అంటున్నాడు, ఆ పాతదైన దానిని లేని వారిగా క్రొత్త ముద్ద అవుటకై ఏం చేయాలి? పాతదైన దాన్ని విడిచిపెట్టండి. విడిచిన తర్వాత యోగ్య రీతిగా అంటాడు. కొరింథీలో ఏం చదివినాం మనము? 11లో చదివినాం. ఏమంటాడు? యోగ్యులుగా దాన్ని పొందండి. మళ్ళీ పాత అలవాట్లే ఉండి మళ్ళీ మనం రొట్టె తీసుకుంటే ఇక లేని పాపం మనకు వస్తుంది. ఎందులో సందేహం ఏం లేదు. పాపం పెరుగుతూనే ఉంటుంది. పాపం కాంగ్రెస్ తొందరగా మోస్తా ఉంటాం అయితే దాన్ని. అందుకే యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం రాశాడు బెన్యన్ గారు. ఎటు రాశారంటే, చదువుతా ఉంటే అది చదువుతానే ఉంటాం అంతే. యాత్రికుని ప్రయాణం, దాన్ని ఏమంటారంటే ఇంకొక భాషలో సెకండ్ బైబిల్ అంటారు దాన్ని, రెండవ బైబిల్ అది.
యాత్రికుని ప్రయాణం గనుక మోస్తూ ఉంటాం, మనకు కాదు. అందుకని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పూర్వము నేను దూషకుడను, హింసకుడను. ఎవరు? అపొస్తలుడైన పౌలు, భయంకరుడు. గనుక పౌలు ఆ రోజు ఎంత హింస, ఎంత దూషణ, ఎంత కపటము, ఎంత వేషధారణ, ఎంత భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి జీవితాన్ని అనుభవించిన వాడు. అయితే ఏమంటున్నాడు? నమ్మకమైన వానిగా తన పరిచర్యకు నియమించి నన్ను నమ్మకమైన వానిగా ఎంచినందుకు ఏం చేస్తున్నాను? నేను నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక చేశాను, ఇప్పుడు తెలిసి ఇక నేను చేయను. మనం తెలిసి కూడా చేస్తుంటాం. ఏమవుతుందిలే, ఏమవుతుందిలే, ఏం కాదులే అన్ని ఆచారాలు చేస్తాం. దానివల్ల మనకు పాపమే పెరుగుతుంది. ఎందుకు సందేహం లే. తెలిసి చేయకూడదు. తెలియక చేసావు, క్షమించాడు, ఇక తెలిసి చేయకూడదు. అందుకే అన్నాడు మళ్ళీ, ఆ పాతదైన పులిపిండి లేనివారుగా ఉండాలి. ఆ పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులి అని రొట్టెను. సత్యమును అనే రొట్టె. సత్యము అంటే క్రీస్తు శరీరము అని అర్థం. ఆ క్రీస్తు శరీరములో పాల్పొందాలి మనం. ఆయన కాచిన రక్తంలో మనం పాల్పొందాలి. అందుకే ఆయన అంటాడు, ఏమన్నాడు? మత్తయి సువార్తలో చాలా స్పష్టంగా అన్నాడు. ఏం చదివాము? 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు దీనిని తీసుకొని తినుడి, ఇది నా శరీరము, ఇది నా శరీరము, ఇది నా శరీరం, దీన్ని తినండి. ఎందుకు? ఈ శరీరంలో ఏం లేదు? కల్మషం లేదు. ఈ శరీరంలో ఏం లేదు? దుర్మార్గత లేదు. ఈ శరీరంలో ఏం లేదు? చీకటి లేదు. ఈ శరీరంలో అసూయ లేదు. ఈ శరీరము ఏమిటితో నింపబడి ఉంది? పరిశుద్ధతతో నింపబడి ఉంది, ప్రేమతో నింపబడి ఉంది, తగ్గింపు జీవితంతో నింపబడి ఉంది, విధేయతతో నింపబడి ఉంది. తండ్రి చిత్తానికి విధేయుడైనటువంటి శరీరం ఇది. కాబట్టి అట్టి శరీరాన్ని తినాలి అంటే మనకు కూడా ఏం కావాలా? ఆ విధేయతే కావాలా? మనకు కూడా ఏం కావాలా? ఆ తగ్గింపే కావాలా? మనకు కూడా ఏం కావాలా? ఆ ప్రేమ కావాలి. అది లేకుండా అందులో మనం పాలు పొందడానికి అర్హులము కావు. గనుక అట్టి జీవితాన్ని మనం అనుభవించడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. ఎందుకంటే మనము ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులం. చూడు, ఆ మాట కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. 2వ అధ్యాయం, కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అవి అతనికి వేరితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును, గనుక అతడు వాటిని చూసారా. ప్రకృతి సంబంధమైన ఆలోచన మనకు, ఇహలోక సంబంధమైన ఆలోచన, లోకానుసరమైనటువంటి జ్ఞానం, లోక జ్ఞానం ఏం చేస్తుంది? ఆత్మీయ జ్ఞానానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది, మాట్లాడుతుంది. అందుకే చాలా స్పష్టంగా అంటున్నాడు, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములలో అంగీకారం ఉండదు. ఎందుకంటే లోక జ్ఞానం పెద్దది అనుకుంటుంటాడు దేవుని జ్ఞానానికంటే. అంటే దేవుడు జస్ట్ ఓన్లీ ప్రపంచాన్ని సృష్టించినాడు అంతే. లోక జ్ఞానం ఏం చేస్తుంది? టెక్నికల్ మైండ్. అంటే దేవుని కంటే గొప్పదని ఎంచుతాడు. కనుక ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. లోక జ్ఞానం పాతది. లోక జ్ఞానము దుర్మార్గం. లోక జ్ఞానము, లోకంలో అధికమైనటువంటి జ్ఞానవంతుడు ఎవరు? అసలు చెప్పాలి అంటే లోకంలో అధికమైన జ్ఞానవంతుడు ఎవరు చెప్తారు? ఎవరండి? మనిషి.
అధికమైనటువంటి జ్ఞానవంతుడు లోకానుసారంగా ఎవరు అంటే ఆటం బాంబు తయారు చేసినాడు. ఒక్క బాంబు వేస్తే దేశం అంతా పోతుంది. ఎంత జ్ఞానవంతుడు, ఎంత జ్ఞానవంతుడు కదా. అబ్బా ఏం జ్ఞానం వాడికి ఎన్ని లక్షల జీతం ఉంటుంది. ఒకడు అట్లే చేశాడు. AK-47 తయారు చేసినాడు. AK-47 తయారు చేస్తే అన్ని దేశాల్లో AK-47 కొనుగోలు చేసింది. లక్షలు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి తయారు చేసింది. దేనికోసం? దేశాన్ని ఉద్ధరించడానికే, దేశాన్ని చంపడానికి. వానికి అప్పుడు జ్ఞాపకం వచ్చింది, మరే నేను ఎంత పని చేసినాను ఆయన, ఎంతమంది నేను చేసిన ఆయుధంతో చనిపోతున్నారు, ప్రాణాలన్నీ పోతున్నాయి, ప్రభువా నన్ను క్షమించు అని చచ్చిపోయినాడు. యశ్వ దగ్గరికి వచ్చి AK-47 తయారు చేసినాడు. కాబట్టి లోక జ్ఞానం ఎంతసేపు ఏం చేస్తుంది? ఇతరుని హత్య చేస్తుంది, ఇతరుని నాశనం చేస్తుంది. కానీ దైవ జ్ఞానం ఏం చేస్తుంది? ఇతరునికి మేలు చేస్తుంది. యేసు ప్రభు ఏం చేశాడు? తను కష్టపడ్డాడు, తను శ్రమపడ్డాడు, ఇతరునికి మేలునిచ్చాడు, ఇతరుని ఆశీర్వదించాడు, ఇతరుని బాగు చేశాడు, ఇతరుని రోగాన్ని బాగు చేశాడు. ఇది గొప్పతనం. అందుకే ఆ పాత ఆలోచన ఉందే, తీసి పారేనైనా అప్పుడు ఈ శరీరంలో పాల్గొందరు అంటున్నాడు వాక్యం. పాత ఆలోచన వద్దు మనకు. చాలా వరకు పాత వాటిని ఎక్కువగా విమర్శిస్తూ ఉంటారు, వాటిని పట్టుకొని ఇదంతా అంటూ ఉంటారు. కాదు, ఎవరు లిస్ట్. బైబిల్ ఉండేది ఇంతే, ప్రపంచాన్ని నడిపిస్తా ఉంది ఈరోజు. చూసుకోండి ఒకసారి. మరి లోక జ్ఞానం ఎంతో ఎన్ని బుక్కులు రాసింటారో, ఎంతమంది రాసింటారో కోకోలో. కానీ దేవుని జ్ఞానాన్ని మించింది కాదు. జ్ఞానవంతుడు మన దేవుడు. అందుకే అంటాడు యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరుచుకొనవలెను. అయితే మీ హృదయములలో సహింపనలివి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడొద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడొద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానమును వంటిది అయినది. చూసారా, ఇది జ్ఞానం, ఈ లోక జ్ఞానం. కానీ దైవ జ్ఞానం ఇది కాదు. ఆ జ్ఞానంలో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది, సమాధానం ఉంటుంది. చూద్దామా ఆ జ్ఞానం ఎలా ఉంటుంది? గలతీ 5వ అధ్యాయం, గలతీ 5. ఇక్కడ కూడా ఉన్నాయి. ఐఎమ్ సారీ, కరెక్ట్, అన్నీ ఉన్నాయి. నెక్స్ట్, పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత మృదువైనది, తరువాత సులభముగా లోపడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినైనది. ఇది దేవుని జ్ఞానం. కాబట్టి ఇట్టి జ్ఞానాన్ని మనం పొంది ప్రభువులో కొనసాగి ఆ రాజ్యానికి వారసులం కావాలి అంటే ఆయన ఇచ్చే తన శరీరము మనకు ఏమై ఉండాలి? సమరూపమై ఉండాలి, సమానత్వం కావాలి. అది మనం సంపాదించుకోవాలి. ఒకరిని చూసి ఏడ్చడము, ఒకరిని చూసి నవ్వడము ఏం జ్ఞానం ఇది? లోక జ్ఞానం. ఒకరిని చూస్తే కోపము, ఒకరిని చూస్తే సంతోషము. ఏ జ్ఞానం ఇది? లోక జ్ఞానం. కాబట్టి
పులిపిండి, ఆ పాతదైన ఆ పులిపిండి అది దుష్టత్వంతో నిండినటువంటిది, అది దురుద్దేశంతో నిండినటువంటిది, అది చీకటితో నిండినటువంటిది. వాటిని విసర్జించి అంటున్నాడు, వాటిని తీసివేసి యోగ్య రీతిగా నా శరీరంలో పాల్పొందు అంటున్నాడు దేవుడు. అలా నువ్వు పొందకపోతే చదివినాం ఇప్పుడే ఆ మాటలు. చూద్దాం ఆ మాటలు మరొకసారి. కొరింథీ మొదటి పత్రిక 11. వచనం. ప్రభు శరీరం అని వివేచింపుగా తిని త్రాగువాడు ఇదేనికంట, చూసారా, పనిష్మెంట్. మనం అనుకోవచ్చు మేము మార్మస్ పొందినాము, బాప్తిసం తీసుకున్నాము, అయిపోయింది అని. కానీ అయిపోయిన తర్వాత మన నడక ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది, మన పద్ధతి ఎలా ఉంది, మనం ఏ విధంగా ముందుకెళ్తున్నాము, క్రీస్తు రాయబారులమేనా, క్రీస్తుకు సన్నిహితులమేనా, క్రీస్తు బిడ్డలమేనా, క్రీస్తు అనుచరులమేనా? అలా లేకపోతే ఏమంటున్నాడు ఇక్కడ, మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ప్రభు శరీరం అని వివేచింపుగా తిని త్రాగడమే అంటారు దాన్ని. కాబట్టి వివేచించాలి. నేను ప్రభువులో కొనసాగుతున్నానా? దట్ ఈస్ ద క్వశ్చన్ టు ఎవరీ వన్. హీ హిమ్సెల్ఫ్ హ్యావ్ టు క్వశ్చన్. తను తాను పరీక్షించుకోవాలి అంటాడు ఇక్కడ. చూడండి, ఆ మాట కూడా ఉంది 28. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అలా మనము ప్రయాసపడితే, అలా మనము సిద్ధపడితే, అలా మనము తయారైతే ఎలా ఉంటాము అంటే ఒక మాట ఉంది ఇక్కడ. పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన వలన అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా. ఎలా అవుతాము? రాళ్ళు ఏ విధంగా పేర్చి గోడను తయారు చేస్తామో ఆ రీతిగా మనం కూడా సజీవ రాళ్ల వలె, బ్రతికిన రాళ్ళు అంటే మనుషులు, బ్రతికిన రాళ్ల వలె మనము ఆయన మందిరముగా కట్టబడతాం. ఆయన మందిర నివాసం. ఇది మందిరం అయితే ఆయన మన మందిరంలో ఏమై ఉంటాడు? నివాసమై ఉంటాడు. అప్పుడు ఆయన శరీరాన్ని తినడానికి నీకు అర్హత. లోపల ఒకటి బయటకు ఒకటి ఉంటే తినడానికి అర్హత నీకు లేదు. యు ఆర్ అన్ఫిట్. విషయం గనుక ప్రభువులో మనం కొనసాగు నిమిత్తము దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, ఆజ్ఞ ఏమంటాడు? ఆ పాతదైన పులిపిండిని, ఆ పాత అలవాటు, ఆ పాత ఆలోచన తీసుకోవాలి ముందు పక్కకు. కొత్తది ఏంటిది? ఇది కొత్తది, కొత్త జీవితం ఏంటిది? చూద్దాం, అది కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. పాతవి గతించను, ఎన్ని రామర్చిపోయినా. కొరింథీలో ఉంటుంది. పాతవి గతించిన, ఇదిగో క్రొత్త వాయను.
సరే, ఇది చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఒకసారి ఆలోచిద్దాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ప్రభుని అంగీకరించినాం. ప్రభు మన హృదయంలో వచ్చాడు. మనం ఏమైపోయినాం ఇప్పుడు? ఆయన ఇక్కడ నివాసం ఉన్నాడు అంటే ఆయన ఆలయం అయిపోయారు. ఇది దేవుని ఆలయం. ఈ శరీరము దేవుని ఆలయం. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు దానిని దేవుడు ఏమో వదిలిపెట్టాడు. అందుకే ఇబ్బందులకు గురైతూ ఉంటాం, కష్టాలకు గురైపోతూ ఉంటాం, రోగాలకు గురైపోతూ ఉంటాం, రకరకాల పరిస్థితులకు గురైపోతూ ఉంటాం. అంటే దేవుని భక్తులు గురి కాకుండా ఉంటారా? ఉంటారు. గురి అయినా కూడా ఎలా ఉంటారు? ఆనందంగా ఉంటారు. కష్టాలు వచ్చినా కూడా సంతోషంగా ఉంటారు. ఇబ్బందులు వచ్చినా కూడా దేవుడిలో ఆనందిస్తారు. ఇలాగా చిన్న ఉదాహరణ, మన ఇంటికి చదువుకోండి. ఎర్మియా గ్రంథం. అద్భుతం, ఆశ్చర్యం. లాస్ట్కు బోండాలు వేసి బిగించి గొంతులు పడేసి రోజుకు ఒక రొట్టె ఇస్తా వచ్చినారు ఆయనకు. అయినా కూడా ఆనందమే, సంతోషమే. యెషయా దిగంబడిగా 3 సంవత్సరాలు అట్లే సువార్త సేవ చేశాడు ఆనందిస్తూ. యెషయా ప్రవచనాలు అంటే రక్షణ వివరాలు అవి. చాలా మంది ఉన్నారు భక్తులు అట్లా. కనుక మనము పాతదైనటువంటి నిజంగా వాటిని ఏం చేయాలి? వదిలిపెట్టాలి. అందుకని సృష్టి యావత్తు కూడా ఈరోజు మూలుగుతా ఉంది. సృష్టి యావత్తు చూడండి, ఆ మాట చాలా స్పష్టంగా ఉంటుంది. రోమపత్రిక 8వ అధ్యాయము 22వ వచనం చదువుకున్నాం. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రాత్మ పుత్రత్వము కొరకు అనగా ఆ దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. ఎలాగనగా మనము నిరీక్షణ కలిగినటువంటి వారమై రక్షింపబడితే. నిరీక్షణ, దేవుడు నా కోసం వచ్చాడు, నమ్మాను, నేను పరలోకం వెళ్తాను, నిరీక్షించాను. ఇది మన నిరీక్షణ. మరి ఆయనలా మన జీవితాలను మనము సరి చేసుకోవాలి. ఆయన మనల్ని సరి చేయడానికే మన మధ్యకు వచ్చాడు. ఎందుకు పుట్టాడు అన్న సత్యం మనం చెప్పారు. కాబట్టి ఆ పండగ మనం ఆచరించాలి. ఆ భోజనం మనం భోజించాలి. ఆ భోజనం ఏంటిది? ఆయన శరీరమే, ఆయన రక్తమే. ఆ రక్తం మనం సంపాదించుకోవాలి. పెళ్లికి ఎవడంటే ఎవడు పోతాడా? అందరూ పోతారా? లేకపోతే పెళ్లి పత్రిక ఇచ్చిన వాళ్ళు పోతారా? పెళ్లి పత్రిక, వెడ్డింగ్ ఇన్విటేషన్ ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళే పోతారు. మిగతా వాళ్ళు ఎట్లా పోతారు? పోరు కదా. అదేవిధంగా ఆ ఇన్విటేషన్ మనం పొందాలి. ఇన్విటేషన్ లేకుండా మనం పోతే మనకు విలువ ఉండదు, మర్యాద ఉండదు. నేను పర్సనల్గా అనుభవించి చెప్తున్నా. ఒక పెళ్లిలో నన్ను ఆ భోజనాలశాలలో పెద్దగా పెట్టినారు. పెడితే ఏం చేసినా చూసే చాలా మంది కొత్త కొత్త ముఖాలన్నీ కనిపిస్తున్నాయి. నాకు అర్థం కాలే ఎవరబ్బానైనా ఇదంతా. తయారు చేసిన భోజనం ఏమో లిమిటెడ్గా ఉంది, జనాలేమో డబల్ ఉన్నారు. ఏం చేయాలి ఇప్పుడు? నేను భోజనానికి పెద్ద నన్ను పెట్టారు. అది ఎంతమంది కొట్టిస్తాను నేను ఇప్పుడు? అందరికి పెట్టకపోతే నేను చెడ్డ అయిపోడు. ఇప్పుడు ఏం చేయాలి? దగ్గరికి పోయినా, అయ్యా నువ్వు ఎవరి పెళ్ళికి వచ్చినావు అన్నా. జవాబు లేదు. ఎవరి పెళ్ళికి వచ్చినావు, ఎక్కడి నుంచి వచ్చావు? జవాబు లేదు. చూడు, ఇట్లాంటి వాళ్ళు అందరూ దయచేసి లేచి బయటికి పండి, అన్నం మిగిలితే మీకు పెడతాం ఖచ్చితంగా, అంతవరకు వెయిట్ చేయండి.
పిలిచిన వాళ్ళకి ముందు పెట్టని మమ్మల్ని అన్నా. ఏం చేయాలి? లేకపోతే నేను అన్నం చేసింది నేను కాదు, వాళ్ళు చేశారు. కానీ వడ్డించడానికి దానికి అంతా నువ్వే సూపర్వైజింగ్ అన్నారు. మొత్తం జనం వచ్చేసింది. సెంటర్లో పెట్టినారు లేదు, పబ్లిక్ ప్లేస్ అది. ఇక దిక్కు తెలియదు. అప్పుడు ఆ మంట అంటానే ఒకటికొకటి ఇటు చూసుకుంటా అందరూ లేచేసినారు. చూడు ఎంతమంది, లేకపోతే అన్నం చాలదు. ఇక ఫస్ట్ బంద్ అయిపోయిన తర్వాత మిగిలిన అన్నం చాలా ఉంటే బయటకు వచ్చి చెప్పేసినాం, కూర్చోపోండి ఇంకా తినిపోండి అన్న. కాబట్టి మనం కూడా యోగ్యత సంపాదించుకోవాలి. ఇన్విటేషన్ మనకు అవసరం. ఇన్విటేషన్ అందరికి ఇస్తున్నాడు దేవుడు. అయితే మాత్రం కావాలి కదా. ఇన్విటేషన్ లేకుండా పోదామని చాలా మంది ఎదురు చూస్తుంటారు, పోలేరు. కాబట్టి ఇన్విటేషన్ దేవుడు మన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. దాన్ని మనము అనుభవించాలి. దాన్ని మనం పొందినట్లయితే మనం ధన్యులం అవుతాం. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనం కూడా దత్తపుత్రత్వము కొరకును, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మొలుగుచున్నాం. ఎలానగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. ఇన్విటేషన్ పొందాము. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. ఇన్విటేషన్ ఉంది కాబట్టి లక్షణంగా కూర్చుంటాం, ధైర్యంగా కూర్చుంటాం. ఇక అవసరం లే, ఇంకా ఏ పర్మిషన్ అవసరం లే మనకు. కాబట్టి ఉండదు. తాను చూసుకును దాని కొరకు ఎవడునో నిరీక్షించును. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాము. ఓపికతో ఎన్ని కనిపెట్టాలా? ఇంకొక మాట చదివి ముగిస్తా. Hebrew 12:1-2. Hebrew 12:1-2. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. ఇది సంగతి. నోటితో సింపుల్ గా అనేస్తాం, ఏముందిలే పాపమే, ఏమిటలే పాపమే, దీన్ని కాదని ఏది చేసినా పాపమే. సులువుగా చిక్కులు పెట్టు పాపం నుంచి వాటిని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడనైనా ఆయన వైపు చూడాలి. ఆయన ఏ మార్గంలో నడిచాడు, ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి. అందుకే ఆయన ఒకే మాట అన్నాడు. ఏమన్నాడంటే మత్తయి సువార్త 28:20 ఏమంటాడు? మత్తయి సువార్త 28 సర్వలోకమునకు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితిరో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. 18 చదువునాను. 19 చదువు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయమన్నాడు? శిష్యులుగా తయారు చేయమన్నాడు. కానీ పట్టి బాప్తిసం ఇస్తే సరిపోతుందని చెప్పలే, శిష్యులుగా తయారు చేయమన్నాడు. శిష్యుడు ఏం చేస్తాడు? గురువును అనుసరిస్తాడు. మన గురువు ఎవరు? యేసు ప్రభు. మనం శిష్యులం. సో అడుగుజాడల్లో మనము నడవాలి. పరమానంద శిష్యులాగా మనం ఉండాల్సింది, యేసులో శిష్యులాగా ఉండాలి. అందుకే ఇక్కడ అన్నాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసయ్య అడుగుజాడల్లో నడవాలి. యేసు వైపు చూచుచు ముందున్నటువంటి పరుగు పందెంలో ఏం చేయాలా? ఓపికగా. ఆయన ఎలా పరిగెత్తాడు? అది కూడా ఇక్కడ ఉంది. ఏమంటున్నాడు? ఉంచబడిన ఆనందము కొరకు అవమానము సహించాడు. మనకు అవమానం వస్తే సహించాం మనం, మన చేత కాదు కదా. అవమానాన్ని సహించాడు. నువ్వు ఏందిరా, నువ్వు ఏం మనిషి రాను అంటే తప్పగా ఉంచుకున్నాడు అంతే. మనమైతే ఉంచుకుంటామా? నో. ఒక మాట 10 మాటలు మాట్లాడతాం. మనం లోక బిడ్డలం, కానీ యేసయ్య బిడ్డలం అయితే ఖచ్చితంగా తల ఉంచుతాం. నేర్చుకోవాలి సత్యం. ఆ విధంగా ఉండి
ఏం చేయమంటున్నాడు? సిలువను సహించి సిలువను సహించి. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సహనం కావాలి మనకు. ఉలిక్కి పడుతూ ఉంటాం మనమంతా. సహించి ఏం చేయాలి? దేవుని యొక్క సింహాసనం ఎదుట కుడి పార్శ్వమున ఆశీనుడైనాడు. మనం కూడా ఆ జీవితం కావాలి. అందుకే మనకు ఆ రాజ్యాన్ని సిద్ధం చేశాడు. అదే మనం ముందు మెసేజ్ చదువుకున్నాం. నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. నిత్య రాజ్యాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడు. ఆ సింహాసనాన్ని మనము పొందాలి. అట్టి రాజ్యంలో మనం ప్రవేశించాలి. కాబట్టి యోగ్య రీతిగా ఆయన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఏమిటి? భోజనం. ఏం భోజనం? ప్రభురాత్రి భోజనం. వాటిని మనము పొందాలి. కాబట్టి ఇది నా శరీరము, మీరు దీన్ని రొట్టెను తీసుకొని ఏం చెప్పినాడు? మీలో మీరు పంచుకొని తినండి అన్నాడు. ఇది నా రక్తము, నేను చిందించిన నిబంధన రక్తము, ఇది మీరు త్రాగండి. నేను వచ్చేంత వరకు, నేను ఇప్పుడు తాగను, తర్వాత తాగుతాను అన్నాడు. అంతవరకు మీరు తాగండి అన్నాడు. అంటే అది మనం నేర్చుకోవాలి. ఆయన శిష్యులంగా సాగాలి. అప్పుడు మనం ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులం. దేవుడి మాటలు ఆయన వెనుకలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.